అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో సుభిక్షంగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ అలజడులు కాలేదు, ఏం కాలేదు. మధ్యలో చిన్న చిన్నగా అన్నారు కదా, అది అంత పెద్ద అయిపోయేం కాలేదు. ప్రస్తుతం ఎందుకో చర్చ బలంగా జరుగుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రకు తరలిపోతుంది అనే చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అదే కనబడతా ఉంటే తెలుస్తుంది. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ను కాదనుకొని, హైదరాబాద్లో ఇంత సుభిక్షంగా ఉన్నది కాదనుకొని వాళ్ళు ఏపీకి వెళ్ళి నిలబడగలుగుతారు అసలు? ఎక్కడనైనా కానీ స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నో ప్రాబ్లం, జరుగుతుంది. ఇప్పుడు కేరళ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు కూడా రాజా హరిశ్చంద్ర ఆ సినిమా చేసినప్పుడు అందరు చేసినప్పుడు వాళ్ళు కూడా చేసారు కేరళ వాళ్ళు. మధ్యలో స్లో అయ్యారు, దానివల్ల కొంచెం వెనుకబడ్డారు. అందుకే వాళ్ళ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుంది, కొంచెం ట్రివేండ్రంలో, కొచ్చిలో ఉంటుంది, కొంచెం చెన్నైలో ఉంటుంది. షూటింగ్ ఎక్కడైతే అక్కడ చేసుకుంటారు. ఇప్పుడు హీరోని కలవాలంటే ఇప్పుడు మనమైతే జూబ్లీ హిల్స్ చుట్టూ తిరిగితే కలవచ్చు, కలవం, ఇండ్లు ఉంటాయి, ఇండ్లు తెలుసుకోవచ్చు, కలవడం కాదు కానీ అసలు కుదరదు అది. అసలు రాజకీయ నాయకులు నన్ను కలవచ్చేమో కానీ నన్ను ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద ఆయన ఆల్మోస్ట్ లగాన్ సినిమా డైరెక్టర్ వల్ల నాన్న ఫ్రెండ్ ఆయన. నాకు ఒకడు అశోక్ గోవర్కర్ ఉన్నాడు దోస్తు, ఆయన కొడుకు ఎవడో ఏదో చేసిండు అని. ఈయన బాగా పెద్ద బిజినెస్ టైకన్. ఈయన మంది అవుతుంటే ఏం మంది అవుతున్నావు అని అడిగిన. అడిగితే ఏం బ్రాండ్ అన్న, మై బ్రాండ్, మై కంపెనీ, ఆయన కంపెనీ వెళ్ళి మై గాడ్ అసలు ఇట్ కెన్ బి ఫిలిం సీన్ అని చెప్పిన. ఎందుకంటే ఎవరి మందు తయారు చేసిర్రో ఆయన బ్రాండ్ ఆయనే తాగుతున్నాడు, కూర్చొని తాగుతావా అన్నాడు. నేను చెప్పిన అసలు ఇట్స్ అమేజింగ్, తాగక ముందుకి ఎక్కింది మీ మాటలకి అని చెప్పిన. ఆయన మహారాష్ట్రలో ఉంటారు, బెల్గాంలో, రాజాబాబు అని. సో ఆయన ఏమంటాడంటే వాడు నా దోస్తు వాళ్ళ కొడుకే, కానీ మీ సినిమా వాళ్ళకి కొంచెం బాగా షాన్ ఎక్కువ రవి, ఫస్ట్ పైకి రానప్పుడు మామూలుగా ఉంటారు మాతోటి, ఏదో ఒకటి రెండు తీయంగానే అసలు ఆకాశంలో తిరుగుతుంటారు, ఎవరికి కనపడరు, ఏందో మీరు. మా దోస్తులు కూడా ఉంటారు చాలా మంది. నేను సినిమా తీసి డాక్టర్ ఆఫ్ వర్మ వెనల్ కిషోర్తో చేసినాక ఇంకా అన్ని గ్రూపులలో ఉంటాను నేను తెలంగాణ ఉద్యమాలలో. మా కాడ అసిస్టెంట్ చేసిన లేకపోతే మా దోస్తులు చుట్టుపక్కల వాళ్ళు ఇక అన్ని గ్రూపులకు వెళ్ళిపోతారు వాళ్ళు. అదేందో అర్థం కాదు, అందరు వాళ్ళ మీద పడతారని అదని. ఎప్పుడు పడతారు, ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. ఆయన అంటాడు మీకు షాన్ ఎక్కువరా, వాడు ఏదో తీసినట్టు సినిమా అంటే అరే ఆయన లగాన్ డైరెక్టర్ అని చెప్పిన నేను. అంటే లగానా, వాడేనా తీసింది, ఒకసారి సినిమా చూడమంటే నేను రానన్నా అని చెప్పిండు. అంటే పీపుల్కి అట్లా ఉందన్నట్టు, సినిమా వాళ్ళని కలవడం కాని పని. ఎందుకంటే ఫ్యాన్స్ అని వెనకబడతారు అది అని. ఇప్పుడు డేట్స్ తీసుకోవడానికి ప్రొడ్యూసర్ కూడా ఒక కాంటాక్ట్ దొరికితే చాలు అని. సినిమా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏమంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాసుకోవడము లేకపోతే ముఖానికి ఏదో రాసుకొని కూర్చునడము. ఎందుకంటే వాళ్ళు దేహమే దేవాలయం లాంటిది కదా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ప్రతిసారి ఎక్స్పోజ్ అవ్వద్దు బయట. సో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఇంకోటి, మీరు ఒక కథ తీసుకొచ్చిండ్రు, మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, అయినా కానీ సినిమా చేయరు. ఎందుకంటే దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎట్లా మార్కెటింగ్ చేస్తారు, మీరు ఎట్లా మార్కెటింగ్ చేస్తారు, ఎగ్జిక్యూషన్ ఏంది, అసలు దాని ఇంటర్ప్రిటేషన్ ఏంది, వీళ్ళ రేంజ్ కి మీరు తీయగలుగుతారా? ఒకవేళ అల్లు అర్జున్ అయితే అతని రేంజ్, లేదు ఇతను నార్మల్ అర్జున్ అయితే ఇతని రేంజ్. సో మార్కెట్ కి ఉంటది కదా, నేను అది చేయలేను అంటారు. ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు, ఏదైనా క్యారెక్టర్ చేయగలిగే సిద్ధంగా ఉంటారు. కొంతమంది అబ్బో మనకి రొమాన్స్ డాన్సులు కుదరబోయా అంటారు. సో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అసలు? హైదరాబాద్ వదిలిపోతుందా? ఏమనిపిస్తుంది? ఆ ప్లేస్ లో తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది? పోతే ఇట్లా పోతుందా? ఏడికి పోతుంది, ఏడికి పోదు. ఏడికి పోయినా పతంగి మాంజ ఎన్ని ఉంటుంది, అంతేనా? మళ్ళీ వెనక్కి తిప్పుకొని వస్తుంది, అంతే. ఆడ పని చేసుకుంటారేమో, చేసుకుంటే ఒక రకంగా ఏమైంది అంటేనే మనం ఏమంటారు, ఈక్వల్ చాలా చాలా బాగుండే ప్రాంతం ఇది, హైట్ మీద, హైట్ మీద ఉంది. ఇప్పుడు ఒక దర్శకుడు ఉండే, ఆయన అంతకుముందు వ్యవసాయం కూడా చేపించేది. ఆయన ఒక 100 ఎకరాలు వ్యవసాయం, హీఈస్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర, కానీ తెలంగాణలో తీసుకున్నాడు ఆయన. అప్పుడు నీళ్లు లేవు, తెలంగాణ రాలే, ఇంకా ఈడెందుకు చేస్తారు సార్ వ్యవసాయం అన్న అంటే, ఆంధ్రాలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి అంటే నమ్మడానికి లేదు, ఉండి ఉండి వరదలు వస్తాయి, ఏమైనా జరుగుతుంది అక్కడ అన్నాడు. ఇక్కడనైతే న్యూట్రల్గా ఉంటుంది మొత్తం వాతావరణం, నాకు వచ్చిన పంట ఇక్కడ ఏం పండుతుందో అది వేస్తాను. సో ఇక్కడ వాతావరణానికి మన బాడీస్ అలవాటైనాయి. ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళము మన జిల్లాలకి పోయి మనం ఉండలేకపోతున్నాం, మన ఊరికి పోయి మన ఇంట్లో వాళ్ళు అంటారు, ఓయమ్మ 2 రోజులు ఉండలేకపోతున్నావు, ఏం సోకులు పడుతున్నావు అంటారు. అంటే ఒకలాంటి హ్యూమిడిటీ ఉంటుంది అక్కడ. హైదరాబాద్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు కరోనా టైంలో
కొన్ని హోటల్స్ చూస్తే ఆశ్చర్యమైన, ఎవరు ఇవ్వలే పర్మిషన్, మన గవర్నమెంట్ ఇచ్చింది. అసలు అన్ని క్యారవాన్స్, అన్ని రాష్ట్రాల నుంచి క్యారవాన్స్ తెప్పించుకురాలి, ఇక్కడ తక్కువైపోయి సరిపడక. అంటే అంతమంది ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఇట్స్ ఎ గుడ్ ప్లేస్, సేఫ్ ప్లేస్. సో ఇక్కడ వాతావరణం కూడా నచ్చుతుంది. మీరు ఒకసారి, నేను మొన్న సుదీప్ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్ళినా, ఇక్కడ ఎందుకున్నాడు సుదీప్ గారు, నేను కర్ణాటక వస్తాను రెడీ అంటున్నాను. నేను తీరా చూస్తే ఇక్కడనే ఉన్నాడు ఆయన, ఇక్కడ నానక్రామ్ కూడా అలా. ఈడెందుకు ఉంటున్నాను, సరే ఆయన ఒక్కడే ఉంటాడు అనుకున్నా. పోయేసరికి మేడం ఉంది, వాళ్ళ మిస్సెస్ వాకింగ్ చేసి, వాళ్ళ మిస్సెస్ ఇక్కడ ఉండేది ఏంటన్న అంటే, వాళ్ళ పిల్ల ఇక్కడనే చదువుతుంది, అందరు ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో అందరూ మరాఠీ సీరియల్ వాళ్ళు, బెంగళూరు కన్నడ సీరియల్ వాళ్ళు, తమిళ సీరియల్ వాళ్ళు, సీరియల్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో ఉంది. రామోజీ ఫిలిం సిటీకి పోయారంటే మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు, అన్ని ఇస్తారు ఆయన. సో అంత సేఫెస్ట్ ప్లేస్, అంత డెవలప్ అయి ఉన్నది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నది గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టి నేను ఒక షాప్ పెడితే దేశానికే మంచిది కదా, అంటే ఇంకెక్కువ డెవలప్ అవుతుంది. అక్కడ కూడా స్టూడియోలు రానియండి, అక్కడ కూడా అవుతుంది. ఆడికి పోయి తెలంగాణలో మేము కూడా ఉంటాం, ఆడ కూడా మేము కూడా ఇల్లు కట్టుకుంటాం, ఆడ కూడా మేము స్టూడియో కట్టుకుంటాం. మాకు ఇవ్వాలి వాళ్ళకి మన ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు FDC ఫామ్ అయింది, మన వాళ్ళు పోయి అడిగిర్రు, మన వాళ్ళు పోరు. అసలు మన నీళ్ళు ఎట్లయితే కిందికే పోతాయో మన మనుషులు కిందికి పోరు, అదో ప్రాబ్లం. ఇప్పుడు దిల్ రాజు మీరు అన్నారు FDC చైర్మన్ అవడం జరిగింది. సో ఈ క్రమంలో ఆయన తెలంగాణ వ్యక్తి, అవునన్నా కాదన్నా ఆయన తెలంగాణ సంబంధించిన వ్యక్తి. సో తెలంగాణ నుంచి ఎదిగిన వాళ్ళలో సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్లో ఉన్నాడు ఆయన. సో FDC చైర్మన్ అయిన తర్వాత, సో గతంలో 10 సంవత్సరాలు ఏమైందో మనం పక్కన పెడదాం. సో ఇప్పుడు FDC చైర్మన్ దిల్ రాజు అయ్యిండు. సో తెలంగాణ సినిమా పరిశ్రమలో తెలంగాణ వరకు తీసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు, మీరు ఎంత సబ్సిడీ అలాంటి ప్రోత్సాహకాలను ఇవ్వడానికి స్కోప్ ఉంటుందో, దానికి మీ సజెషన్స్ ఏమున్నాయి అసలు? యాక్చువల్గా అంటేనా, ఇప్పుడు మన గత ప్రభుత్వంలో డెవలప్, రైతులు, మహిళలు అందరూ బాగుపడ్డారు, అదంతా ఓకే, సంతోషం. నేను కూడా మొన్న ఫేస్బుక్ పోస్ట్ రాసిన, వెలుగు పత్రికలు కూడా రాసిరు దాన్ని నన్ను తీసుకొని. తమ్ముడు అత్యంత దగాకు గురైందంటే సినిమా వాళ్ళే, సినిమా తెలంగాణ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయారు. ఏంది ధోబికా గథ నా ఘర్కా నా ఘాట్కా అంటారు. అంటే అక్కడికన్నా పనికిరాదు, ఇక్కడికన్నా పనికిరాదు. అటు పోతే వాళ్ళు తీసుకోరు, ఇటు పోతే ఇల్లు ఇయ్యరు. అవకాశాలు ఉండవు ఇక్కడ. నేను ఎంత ఎమోషనల్గా ఉండేనంటే, అసలు ఇప్పుడు యూనివర్సిటీకి చదువుకోవడానికి రావాలంటేనే కనీసం 21, 23 ఏండ్లు ఉంటేనే వస్తాడు. 10 ఏండ్లు ఉద్యమం చేసే 33 అయిపోయాయి. మళ్ళీ 10 ఏండ్లు పరిపాలన చూసే 43 అయిపోయాయి. మళ్ళీ ప్రభుత్వం వచ్చే 1 అయిపోయాయి, 44 అయిపోయాయి. ఇంకేసరికి 40 ఈ మధ్యలో కరోనా వచ్చే, ఇదేదో వాడు పట్టి మనకి వ్యాక్సిన్ వేయించే, మన పక్కన చూస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంది. ఎప్పుడు చచ్చిపోతుండో తెలియట్లే. ఈ వాడకట్ట పోతే నేనైతే అసలు కొన్నిసార్లు ఆఫ్టర్ కరోనా అటు పోతే ఇక వాటి కోసం వెయిట్ చేసి అని చూసి వస్తా. అట్లుంది పరిస్థితి. పునీత్ లాంటి హీరో ఆయన కొడితే గోడ వలిగిపోతే అట్లాంటి ఆయన చచ్చిపోయిందంటే బికాస్ ఆఫ్ దీస్ హెల్త్ ఇష్యూస్. అట్లాంటిది ఇప్పుడు ఏమిస్తారు మనకు సబ్సిడీలు ఏంది? FDCలా మన దాంట్లో నేనే సాక్ష్యం దానికి. నేను ప్రేమరాజ్ భాయ్, నేను కొంతమంది మిత్రులం, యూనివర్సిటీ మిత్రులం, మేము ఆడ నైట్ 8ంటికి, అది కూడా మా కళ మేమేం సాధించినాం, ఏం చేసినాం అనేది అందరం సబ్మిట్ చేయాలి. బయట కూర్చున్నాం. FDCలో INPRలో ఏముంటుంది అంటే గవర్నమెంట్ సంబంధించిన యాడ్స్, టూరిజము, దేవాదాయ శాఖ, లేకపోతే ఎలక్షన్ యాడ్స్, ఇవన్నీ చేయించడానికి వస్తాయి. అందులో కూర్చొని బయట కూర్చొని మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. పిలిస్తే ఇప్పుడు దాసరి అనగానే మన ఇంటి పేరు మనకి ఈడియా అనుకుంటాం. ఎక్కడెక్కడో మనకి కావు ఇంటి పేర్లు, ఇక్కడ ఇంట్లే మనం. మేము చూసి ఇల్లుపడికి అమ్మ ఇవన్నీ ఆడ వస్తారా ఏంటని మేము పరిచయం. అసలు తెలంగాణలో డౌట్ కాదు, అదే డౌట్ అయింది కాదు, క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే ఎలాగండి అంటుంటేనే, అన్న నువ్వు ఏడండి అంటే వరంగల్ అండి బలవరు మీరు అంటే, అమ్మ ఇది కన్ఫ్యూజ్ అవుతుంది, మనం కన్ఫ్యూజ్లో ఉన్నామా ఏంది అని ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు సినిమా మనకు తీయడం రాదేంది, ఏది కన్ఫ్యూజ్లో ఉండి మళ్ళీ ఇంకో సినిమా, మంచి సినిమా శ్యామ్ గారు ఇట్లాంటివి చూస్తే ఓకే మనం ట్రాక్ మీదకి వచ్చినాం. అక్కడ కూర్చొని మేము ఈ భూమి పుత్రులకే కావాలి అది అని గోల చేస్తే ఆ రోజు బంద్ చేశారు. బంద్ చేసి చాలా తెలివిగా మన ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని అట్లా కట్ చేసి ఒక ఎలక్షన్స్ అయ్యే టైం వరకు ఆపి అప్పుడు అనౌన్స్ చేసి
తలా 35,000 తీసుకుంది. 5,000 డీటీ, 30,000 ఈడ, 35,000 ఎంతో తీసుకురు. ఎంతమంది దగ్గర? 120 మంది దగ్గర తీసుకురా. 120 మందిని సెగ్రిగేట్ చేసింది. అక్కడున్న ఆయనకు చెప్పి, అన్న ఇగో ఇది కాదు అంటే అందులో కూడా 70 తెలంగాణ. మళ్ళా శంకర్ సార్ ఫోన్ చేసి, అరే పెట్రా మళ్ళీ లేకపోతే తలకాయ నొప్పి ఉంటుంది అంటే అవి పెట్టి 110 అయినాయి అటు ఇటు. సో ఈ 110 మందికి ఎంత అవుతుంది? 110 మంది ఇంటూ 35,000 పెట్టింది. అది వడ్డీకి ఇచ్చినా వస్తాయి. 35 పైసల పని కూడా ఇవ్వలేదే 10 ఏళ్ళల్లో. 35 పైసల పని. ఒక సామాన్య దిల్ రాజు సినిమా ఇండస్ట్రీ వ్యక్తి అయ్యండి కాబట్టి, అంటే మీకు ఏమన్నా అవకాశాలు వచ్చే ఒక హోప్ కనబడుతుందా ఏమన్నా? ఏమో ఆయన కూడా మళ్ళీ సేమ్ ఎక్కువ మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ కూడా అటే పోతాడా అని ఏమన్నా డౌట్ ఉందా మీకు? ఏమి ఇక సుత్తి అంటే గట్టిగానే ఉంటుంది కదా అంటే అవుతుంది నాకు. మళ్ళా పడుతుందేమో అన్నట్టుంది. అంటే ఇవాళ అందరికి పనులు ఇస్తే బాగుంటది. అన్నిటికంటే ముందు మనకు ఫిలిం పాలసీ రావాలి. దిల్ రాజు గారు కూడా ఏం చేయలేరు పాలసీ రాకుంటే. ఫిలిం పాలసీ వచ్చి ఒక మనకు ప్రాపర్ ఫిల్మ్ పాలసీ గత 10 ఏళ్ళ నుంచి లేదంటారా తెలంగాణలో? చేయలేదు. అసలు ఫిల్మ్కి వెళ్ళి చూడలేదు. నచ్చదు మన వాళ్ళకి, రాజకీయ నాయకులకి గతంలో. ఇప్పటి వాళ్ళకన్నా కొంచెం ప్రేమిస్తే, అంటే ఇది జనరల్గా సినిమా ఇండస్ట్రీలోనే ఎట్లుంటుందంటే, అదెందుకు అది అంటే చాలా ఘోరంగా మాట్లాడారు నేను సినిమా తీసేటప్పుడు. అది అబద్ధాలు చెప్పేది, భోగం వేషాలు వేసేది, ఆంధ్రోల పని, నీకెందుకు తమ్మి అన్నారు. నేనేం చెప్పినంటే, పిల్లర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ మనోళ్ళే అని చెప్పిన నేను. పిల్లర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ